వెల్కమ్ టు ఐపీఎల్ స్పోర్ట్స్ డిబేట్. నేను సునీల్. సో ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇవాళ రాత్రి జరగబోతోంది. గువాహతిలోని క్రికెట్ స్టేడియంలో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తలపడబోతున్నాయి. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివం దూబే, ధ్రువ్ జురెల్, అలాగే హెట్మైర్, జోఫ్రా ఆర్చర్, తీక్షణ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్తో రాజస్థాన్ రాయల్స్ స్ట్రాంగ్గా ఉంది. కేకేఆర్ టీంలోనూ పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అజింక్య రహానే, డికాక్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్స్తో కోల్కతా టీం రాజస్థాన్కు గట్టి పోటీనిచ్చేందుకు రెడీ అయింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల బలాబలాలేంటి, విజయం ఎవరిని వరించే అవకాశం ఉంది, పిచ్ బ్యాటింగ్కు సహకరిస్తుందా, ఈ మ్యాచ్లోనూ పరుగుల మోత ఖాయమేనా, ఈ మ్యాచ్లో మెరిసే ప్లేయర్స్ ఎవరు, కోల్కతా స్పిన్ బౌలింగ్తో అదరగొడుతుందా, ఈ విషయాలన్నీ ఇలాంటి ఎన్నో అంశాలపై విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం 10 టీవీ డిబేట్లో పాల్గొంటున్నారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్. ఇద్దరూ మనకి అందుబాటులోకి వచ్చారు. ఫస్ట్ సుధీర్ మహావాది గారు మనకి క్రికెట్ అనలిస్ట్ అందుబాటులోకి వచ్చారు. అండ్ అలాగే వివేక్ ముతోజు గారు కూడా మనకి అందుబాటులోకి వచ్చారు, స్పోర్ట్స్ కామెంటేటర్. సో ఇద్దరితో ఈ రోజు మ్యాచ్ గురించి, నిన్నటి మ్యాచ్ గురించి కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు 6th ఐపీఎల్ మ్యాచ్, ఒకసారి మనం 5th ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో నిన్న జరిగిన మ్యాచ్ కూడా లాస్ట్ ఓవర్ కూడా థ్రిల్లింగ్ గా జరిగింది. సో పంజాబ్ అనూహ్యంగా విజయం సాధించింది. సో సుధీర్ మహావాది గారు, వాట్ అబౌట్ యూ, అంటే ఈ విషయంలో ఏం చెప్తారు? థ్యాంక్ యూ సునీల్. ఈ మ్యాచ్ కూడా మనం చూసాం కదా, ఇప్పటి వరకు అన్ని ఎక్సైటింగ్ గానే కొనసాగాయి అండ్ సేమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టుడే. అండ్ నేనేమనుకుంటానంటే మ్యాచ్ స్టార్ట్ కాకముందు క్యాప్టెన్స్ వుడ్ లైక్ టు లూజ్ ద టాస్ ఇఫ్ యూ గో బై సెంటిమెంట్. ఎందుకంటే టాస్ గెలిచినటువంటి క్యాప్టెన్స్ మ్యాచెస్ గెలవలేదు ఇప్పటి వరకు. అండ్ ఐపీఎల్ ఈ స్టేడియంలోనైతే 4 మ్యాచెస్ ఇప్పటి వరకు జరిగాయి. అండ్ మిగతా గ్రౌండ్స్ తోటి కంపేర్ చేసినట్లయితే అంత పెద్ద చెప్పుకోదగ్గ బ్యాటింగ్ వికెట్ కాదు ఇది సునీల్, బికాస్ 200 ఇప్పటి వరకు హెస్ నాట్ బీన్ స్కోర్డ్ ఆన్ దిస్ వికెట్. బట్ ఇట్స్ ఎ గుడ్ ట్రాక్ యాక్చువల్లీ. బ్యాటింగ్ కు ఫేవరబుల్ గానే ఉంటాయి, బట్ యావరేజ్ కొంచెం చూసినట్లయితే బౌలర్స్ కూడా మీకు సహకారం లభిస్తుంటుంది. సో బిట్ ఆఫ్ స్పోర్టింగ్ వికెట్ అని చెప్పాలి. చెన్నై లాగా బౌలర్స్ రాణిస్తారు, బ్యాటర్స్ రాణిస్తారు. సో నేనేమనుకుంటానంటే 2 టీమ్స్ స్ట్రెంగ్స్ బ్యాటింగ్ లోనైతే ఈక్వల్ గానే కనబడుతున్నాయి. సో బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ కలకత్తాకు ఉంది, బికాస్ దేవ్ గట్ ఆల్రౌండర్స్, దేవ్ గట్ బిట్స్ అండ్ పేస్ ఆఫ్ క్రికెటర్స్ చాలా ఉన్నారు. ఎనీబడీ కెన్ come and bowl actually, pitch in and bowl actually, but Kolkata, Rajasthan ka chance ledu. And 2 of course we all know Sunil injured Tigers అని చెప్పాలి, 2 కూడా ఓడిపోయి వస్తున్నాయి కనుక bit of pressure will be them, because మరొక మ్యాచ్ ఓడిపోయినట్లయితే ఎవరికైనా కానీ చాలా ప్రెషర్ అనేది ఉంటుంది సునీల్. రైట్, కమింగ్ టు అయితే ఈ మ్యాచ్ లో ముఖ్యంగా మనం మాట్లాడాలంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ మీరు అన్నట్లుగా కోల్కతా, 2 టీమ్స్ కూడా ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఆ ఇంపాక్ట్ అలాగే ఆ ఫైర్ ఈ రోజు 2 టీమ్స్ లో కూడా కనబడే అవకాశం ఎంతవరకు ఉండే ఆస్కారం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్ రాయల్స్ ఈ సంవత్సరం మనందరికీ తెలుసు జోఫ్రా ఆర్చర్ను తీసుకున్నారు, ద మెయిన్ వెపన్ అని అతను తీసుకున్నారు. బట్ ఫస్ట్ మ్యాచ్ లో అందరినీ నిరాశపరిచారు. ఆఫ్ కోర్స్ ద వికెట్ వాజ్ లైక్ దట్, యూ కాంట్ బ్లేమ్ ఇన్ టోటలీ, బికాస్ ఐపీఎల్లో ఇప్పుడు చరిత్రలోనే 76 రన్స్ ఇచ్చాడు. బట్ ఈ వికెట్ పైన నేను అనుకుంటాను ఈ మైట్ ఎంజాయ్ ద కండిషన్స్ యాక్చువల్లీ, ఎందుకంటే కొంచెం ఇక్కడ బౌలర్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉంటాయి అసలు యాక్చువల్గా. స్పిన్నర్స్ పేసర్స్ ఇద్దరు కూడా రాణిస్తూ ఉంటారు. అండ్ ఫరూక్ని కూడా ఆడించే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఒక మ్యాచ్ తర్వాత నేను అనుకుంటాను అంత కాంబినేషన్స్ వాళ్ళు డిస్టర్బ్ చేయకపోవచ్చు. టాప్ ఆర్డర్లో ముఖ్యంగా రాజస్థాన్ కు నాకు ఏమనిపిస్తుంది అంటే సెకండ్ హోమ్ కనుక జైస్వాల్ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్ యాక్చువల్లీ, బికాస్ లాస్ట్ సీజన్ వరకు ఈ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఇండియన్ టీమ్ లో ఆడుతున్నాడు అంటే ఐపీఎల్ అతనికి ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా మారింది. సంజు ఈజ్ ఎక్సలెంట్ అండి, కెప్టెన్ గా ఉండకపోయినా కానీ ఈ మ్యాచ్ లో మరొకసారి ప్లేయర్ గా రాణించే ఛాన్స్ ఉంటుంది, బికాస్ హైదరాబాద్ లో తన ఫామ్ కనబరిచాడు అండ్ ఫింగర్ ఇంజరీ నుంచి ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. అండ్ జురెల్ ద వికెట్ కీపర్ ఆల్సో సపోర్టెడ్ హిమ్. అండ్ నేనేమనుకుంటానంటే హెట్మేర్ కొంచెం టాప్ లో తీసుకొస్తే బాగుంటుంది, బికాస్ హెట్మేర్ ఈజ్ అ ఫినిషర్, ఈజ్ అ ట్రూ, బట్ హెట్మేర్ కు ఇక్కడ పర్టికులర్ గా గౌహతిలో మంచి రికార్డు ఉందండి. అండ్ వెస్టిండీస్ తరఫున ఆడుతున్నప్పుడు గతంలో మన అందరికీ తెలుసు వన్డే మ్యాచ్ లో కూడా మంచి రన్స్ సాధించాడు. సో ఈ హ్యాస్ టు ఐ థింక్ కొంచెం టాప్ ఆర్డర్లో అడిగినట్లయితే బ్యాటింగ్ చేయడానికి ఇట్ కెన్ వర్కౌట్ ఫర్ దెమ్, బికాస్ అతడు వచ్చే సమయానికి ఫినిషర్ రోల్ చేసా కానీ కొంచెం సమయం కూడా కావాలి. అతను అంత పెద్ద హిటర్ కు 17th ఓవర్లో 18th ఓవర్లో వచ్చి హిట్టింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇఫ్ యూ కెన్ కమ్ లిటిల్ హైడ్ వచ్చినట్టయితే ఇట్ కెన్ వర్కౌట్ ఫర్ దెమ్. బట్ ఆన్ బ్యాటింగ్ ఆన్ పేపర్ బ్యాటింగ్ లో డెఫినెట్లీ 2 టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, బికాస్ మీకు కోల్కతాలో రహానే ద కెప్టెన్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్. అండ్ వాళ్ళకు ఒక చిన్న వరీ ఏంటంటే క్వింటన్ డికాక్ ఈ సంవత్సరం అద్భుతంగా రాణించినట్లయితే వాళ్ళకు సగం బలం అవుతుంది అసలు ఆ టీంలో, బికాస్ టాప్ ఆర్డర్లో కొంచెం ప్రెషర్ అనేది ఉండద్దు అంటే ఈ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్ ఇన్ దిస్ టోర్నమెంట్. నరాయణ్ లుక్డ్ గుడ్ యాక్చువల్లీ,
రసల్ అఫ్ కోర్స్ ఫెయిల్ అయినాడు, బట్ యూనో ఈ కెన్ కమ్ బ్యాక్. అండ్ రింకు, రఘువంశీ, వాళ్ళకు రమణదీప్ వరకు కూడా చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. వెంకటేష్ అయ్యర్ కూడా ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేయాల్సిందే, బికాస్ ఈస్ ద వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. అండ్ బోత్ టీమ్స్ ఆన్ పేపర్ బ్యాటింగ్ లోనైతే స్ట్రాంగ్ గానే కనబడుతుంది. ఎడ్జ్ డెఫినెట్లీ బౌలింగ్ లో కోల్కతాకి అయితే ఉంది సునీల్. ఓకే సుధీర్, విల్ కమ్ టు అగైన్ సుధీర్. అయితే విల్ గో టు వివేక్ గారు. వివేక్ గారు, సో ఈ విషయంలో పర్టికులర్ గా సో ఈ రెండు టీమ్స్ ఈ రోజు మ్యాచ్ గురించి మీరు స్టార్టింగ్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ రెండోది, హసరంగాని రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ లో పక్కన పెట్టింది, దానికి ప్రైస్ చెల్లించుకుందని అనుకోవచ్చా? ఈ మ్యాచ్ లో హసరంగాని తీసుకునే అవకాశం ఉండొచ్చా? ఏం చెప్తారు? హాయ్ సునీల్, థ్యాంక్ యూ సో మచ్. 10 టీవీ ప్రేక్షకులందరూ కూడా ఐపీఎల్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా, అండ్ అదే విధంగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే జరిగిన 5 మ్యాచెస్ లో అంటే 10 టీమ్స్ బ్యాటింగ్ చేస్తే ఆల్మోస్ట్ 6 టీమ్స్ కూడా 200+ స్కోర్ చేసినాయి. ఈ ఐపీఎల్ ఏదైతే చూస్తున్నామో బ్యాటింగ్ స్కోరింగ్ వికెట్ లాగానే చూస్తున్నాం. కానీ ఇంతకుముందు సుధీర్ సార్ అన్నట్టు గువాహటికి ఎప్పుడైతే వెళ్తామో ఇది రన్స్ ఫెస్ట్ ఉంటుంది, కానీ నాట్ అప్ టు 200 మార్క్ అనేది ఉండకపోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆర్ఆర్, ఇందాక మీరు అన్నట్టు హసరంగాని మనం చూసినట్టయితే వాళ్ళు ఆడింది ఎక్కడ? ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్ఎస్. సో హైదరాబాద్ గ్రౌండ్ ట్రాక్ చూసినట్టయితే ఏదైతే ఫ్లాట్ వికెట్ ఉంది, సో అక్కడ మనం స్పిన్నర్స్ కి గనక మనం ఛాన్స్ ఇస్తే ఇంకా ఎక్కువ రన్స్ వస్తాయేమో అని చెప్పి మేబీ హసరంగాని పక్కన పెట్టాడు. బట్ 100% ఇక్కడ గువాహటిలో డెఫినెట్ గా హసరంగాకి ఛాన్స్ వస్తుంది. అండ్ దాంతో పాటు ఇంకా స్పిన్నర్స్ కి కూడా, ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ లో ఒకప్పుడు అశ్విన్ ఉంటుండే, చాహల్ ఉంటుండే. సో ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళకి మహేష్ తీక్షణ ఉన్నాడు. మహేష్ తీక్షణ లాస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు, సమ్వాట్ బెటర్ అనిపించాడు. సో మహేష్ తీక్షణతో పాటు ఎప్పుడైతే హసరంగా కూడా యాడ్ అవుతే డెఫినెట్ గా వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్, బౌలింగ్ పార్ట్నర్షిప్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వికెట్స్ కూడా, ఎందుకంటే కేకేఆర్ ఎప్పుడు కూడా మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటుంది. సరే, ఓపెనింగ్ లో నరైన్ కానివ్వండి, వెంకటేష్ అయ్యర్ కానివ్వండి, వాళ్ళు ఆడిన తర్వాత ఫినిషింగ్ లో వెంకటేష్ అయ్యర్ తో పాటు లైక్ రింకు సింగ్ కానివ్వండి, లేకపోతే రసల్ కానివ్వండి, ఇందాక సార్ అన్నట్టు రమణ్దీప్ సింగ్ కానివ్వండి, వీళ్ళు కూడా పెద్ద పెద్ద సిక్సర్స్ కొట్టగలుగుతారు. కాబట్టి హసరంగా విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ అన్నమాట ఇన్ టుడేస్ మ్యాచ్. ఖచ్చితంగా. ఓకే వివేక్. అయితే వివేక్ గారు, సుధీర్ గారు పర్టికులర్ గా ఆర్చర్ లాస్ట్ మ్యాచ్ లో మనం ఆశించిన స్థాయిలో ఆయన ప్రదర్శన చేయలేకపోయారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఆర్చర్ ప్రదర్శనని ఎట్లా చూసే అవకాశం ఉంటుంది? వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్? ఆర్చరే కాదు సునీల్, ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా 60 రన్స్ ఇచ్చాడు. ఇట్ వాజ్ అ బెల్టర్ హైదరాబాద్ లో, బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్. ఈవెన్ చేజింగ్ లో కూడా వాళ్ళు 240 ప్లేస్ స్కోర్ చేయగలిగారంటే అక్కడ టోటలీ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. నోబడి సక్సీడెడ్, అందరు కూడా స్ట్రగుల్ అయ్యారు. ఈవెన్ షమి కొంచెం స్ట్రగుల్ కావడం, పటేల్ స్ట్రగుల్ అయినాడు. ఎవ్రీబడి వాజ్, ఒక సందీప్, తుషార్ పాండే చక్కగా బౌలింగ్ చేశారు. సో నాకేమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు వివేక్ అన్నారు కదా, వైబ్ హర్షరంగాను తీసుకుంటే కొంచెం ప్లస్ పాయింట్ కూడా కావచ్చు. అంటే తీక్షణ అండ్ హసరంగా ఇద్దరు ఉన్నట్లయితే హసరంగా కెన్ బ్యాట్, ఫరూకీ ప్లేస్ లో వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఆర్చర్ అయితే కొనసాగాలి, ఆర్చర్ను మీరు ఇమీడియట్ గా డ్రాప్ చేయలేరు, బికాస్ ఈజ్ ద మెయిన్ బౌలర్ వాళ్ళకి. అసలు యాక్చువల్గా ఒక మ్యాచ్ మనం పర్ఫార్మెన్స్ పక్కకు పెట్టినట్లయితే ఐ థింక్ అతనికి కూడా కొంచెం సమయం కావాలి. అండ్ స్టార్టింగ్ లో మనందరికీ తెలుసు సునీల్, బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ కొంచెం బిట్ ఆఫ్ వేర్ అండ్ టేర్ కూడా ఉంటుంది కనుక అప్పుడు మీరు కొంచెం డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ బౌలర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రోజు వాళ్ళకు ఒక ఆప్షన్ ఏముందంటే, ఈవెన్ కుమార్ కార్తికేయ ఆల్సో ఇండియన్ బౌలర్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కోల్కతా బ్యాటర్స్ దే స్ట్రగుల్డ్ అగైన్స్ట్ ద లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. కృణాల్ పాండ్యా చూసాం కదా ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో బాల్ స్కిడ్ అవుతున్నప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్పోజ్ అయిపోయింది. నారాయణ ఆడలేకపోయాడు, మిగతా బ్యాటర్స్ కూడా ఎవరు అతన్ని సరిగ్గా ఆడలేకపోయాడు. సో మేబీ ఆ వీక్నెస్ ఉన్నప్పుడు కుమార్ ను కూడా ఆడించే ఛాన్స్ ఉంది ఇండియన్ బౌలర్స్ లో, ఇంపాక్ట్ లో. బట్ ఫరూకీని డ్రాప్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకు తుషార్ దేశపాండే ఉన్నాడు, సందీప్ ఉన్నాడు, అండ్ అదే రకంగా ఆర్చర్, ముగ్గురు పేసర్స్ సరిపోతారు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హసరంగా ఉన్నట్లయితే తీక్షణ అండ్ హసరంగా అదే రకంగా రియాన్ పరాగ్ కూడా కొంచెం బౌలింగ్ చేయగలుగుతారు. సో కొంచెం ఆప్షన్స్ ఎక్కువగా పెరుగుతాయి వాళ్ళకు. సో దే హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. బట్ దట్ ఇస్ అగైన్ నాట్ అవర్ డెసిషన్, అది టీమ్ మేనేజ్మెంట్ డెసిషన్. అండ్ దే విల్ డెఫినెట్లీ థింక్ సీరియస్లీ అబౌట్ ఇట్ సునీల్. సో వివేక్ అయితే ఈ విషయంలో పర్టికులర్గా రెండు టీమ్స్ కూడా ఆన్ పేపర్, ఇందాక సుధీర్ చెప్పినట్లుగా ఆన్ పేపర్ అయితే చాలా స్ట్రాంగ్ గా అయితే ఉన్నాయి బ్యాటింగ్ విషయంలో. బట్ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే రెండు ఈక్వల్ గా కనబడుతున్నాయి. బట్ ఏదో ఒక టీం మాత్రమే విన్ అవ్వాలి. ఈ రోజు ఏ టీంకి ఆ ఎడ్జ్ ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు వివేక్?
ఐ డోంట్ గో ఆన్ టీమ్ వైస్, బట్ ఎప్పుడైతే టాస్ కీలకంగా రోల్ ప్లే చేస్తుందండి. సో యూట్యూబ్ గో విత్ వివేక్, ఐ మీన్ సుధీర్ గారితో అంటారా? ఆయన కూడా టాస్ గురించే ఫస్ట్ మాట్లాడారు, సెంటిమెంటల్ గా వెళ్తుంది కాబట్టి అన్నట్టు. డెఫినెట్ గా అండ్ సెంటిమెంటల్, ఓకే అదొక వైపు చూసినట్టయితే. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే డెఫినెట్ గా టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవాలి, అది ఎక్కువ అదే జరుగుతుంది. బట్ ఆ బౌలింగ్ తీసుకున్నట్టయితే మరి టాస్ గెలుస్తారా ఓడిపోతారా అని పక్కన పెడితే చేజింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉంటదేమో అన్న ఒక థాట్ లో నేనున్నాను. సో చేజర్స్ మైట్ బి విన్ ఇన్ దిస్ మ్యాచ్ అని నేను అంటాను. ఓకే సుధీర్, ఈ విషయంలో పర్టికులర్ గా లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తే మనం చేజింగ్ విషయంలో ఒక టీం సక్సెస్ఫుల్ గా అయింది, ఒక టీం చేజింగ్ విషయంలో కొంచెం తడబాటు కనబడింది. సో ఈ రోజు సుధీర్, ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు? చేజింగ్ విషయంలో ఆ గౌహతి పరస్పర ఆ గ్రౌండ్ ఎలా సపోర్ట్ చేసే ఆస్కారం ఉంటుంది చేజింగ్ లో? ఐ థింక్ గౌహతిలో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎక్కువగా గెలిచాయి. అంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో లాస్ట్ ఇయర్ అన్ఫార్చునేట్లీ టోటల్గా వర్షం కారణంగా మ్యాచ్ కూడా జరగలేదు. యూనో బ్యాటింగ్ ఫస్ట్ అయినా సెకండ్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం నేను ఏమనుకుంటానంటే స్టార్టింగ్లో ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి స్కోర్ ఒకవేళ చేసినట్లయితే ప్రెషర్ అనేది ఉంటుంది చేజింగ్లో. ఇప్పుడు చూడండి మనం చూసాం 200+ స్కోర్ ఈజ్ డిఫరెంట్, బట్ 230, 240 ఒకవేళ చేసినట్లయితే ప్రెషర్ అనేది డబుల్ అవుతుంది. సో మనం వి సా దట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. 280 ఎప్పుడైతే ప్లస్ హైదరాబాద్లో స్కోర్ చేశారో సన్ రైజర్స్, ఆ తర్వాత చాలా కష్టపడ్డారు. మీకు ఎందుకంటే కపుల్ ఆఫ్ వికెట్స్ మధ్యలో కోల్పోయినప్పుడు, లేకుంటే కపుల్ ఆఫ్ 1 ఓవర్ ప్యాట్ కమిన్స్ చెప్పినట్టు బిగ్ స్కోర్ చేసినట్టయితే ఒక 1 టైట్ ఓవర్ కెన్ చేంజ్ ద మ్యాచ్ యాక్చువల్లీ. సో అలాగే జరిగింది కూడా మనం చూసాం. సో ఒక అనలిస్ట్ నాకేమనిపిస్తుంది అంటే 2 టీమ్స్ కు బ్యాటింగ్ స్ట్రాంగ్ చెప్పండి. ఇద్దరు అనలిస్టులు ఉన్నారు, అయితే ఒక కామెంటేటర్ ఒక అనలిస్ట్. అయితే సీనియర్ అనలిస్ట్ ఒక విధంగా చెప్తుంటే కామెంటేటర్ గారు ఇంకొక విధంగా చెప్తున్నారు. సో బోత్ ఆర్ అంటే ఎ బిట్ కన్ఫ్యూజింగ్ టు ద ఆడియన్స్ అండ్ క్రికెట్ ఫ్యాన్స్ ని కూడా మీరు ఇద్దరు కన్ఫ్యూజ్ చేస్తున్నారని నేను అనొచ్చు. బికాస్ గివ్ సమ్ అంటే స్ట్రాంగ్ బేస్ ఇద్దరు కూడా ఈ విషయంలో. సుధీర్, కమింగ్ టు ఫస్ట్ వివేక్ గారు విల్ కమ్ టు యూ. టెల్ మీ వాట్ ఇస్ ద క్వశ్చన్. సో యాక్చువల్లీ మీరేమో ఫస్ట్ బ్యాట్ చేయాలంటున్నారు అండ్ వివేక్ సెడ్ ఫస్ట్ ఐ మీన్ చేజింగ్ లో ఇదవుతూ చేజింగ్ లో గెలిచే అవకాశం ఉంటుంది, చేజింగ్ చేయడంలో ఇది ఉంటుంది అనే విధంగా చెప్పారు. సో ఆయన ఫస్ట్ బౌల్ ఫస్ట్ అన్నట్టుగా ఆయన చేజింగ్ లో ఈ గ్రౌండ్ లో మేబీ కొంచెం హెల్ప్ఫుల్ గా ఎందుకు ఉండవచ్చు, బికాస్ ఇట్స్ నాట్ ఎ బెల్టర్ సార్ట్ ఆఫ్ వికెట్. ఇప్పటి వరకు 199, 200 కూడా స్కోర్ చేయబడలేదు ఇక్కడ. బట్ ఈ సంవత్సరం వీ డోంట్ నో వికెట్స్ ఎలా తయారు చేస్తారో వీ డోంట్ నో యాక్చువల్లీ. అండ్ కొన్ని రూల్స్ కూడా చేంజ్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ కూడా 135, 140 కంటే ఎక్కువగా లేదు. సో బట్ నేనేమంటానంటే ఇప్పుడు 2 టీమ్స్ ఓడిపోయి వస్తున్నాయి సునీల్. సో ఓడిపోయి వచ్చినప్పుడు కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకుందాం. సో బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు 200+ స్కోర్ చేసినట్లయితే చేజింగ్ అనేది ఎంత పెద్ద బ్యాటింగ్ ఉన్నప్పుడు కానీ కష్టం అవుతుంది యాక్చువల్గా. సో దట్ ఈస్ వాట్ వి సా ఇన్ దిస్ IPL సో ఫార్. ఇప్పుడు చెన్నై వాళ్ళు చేయగలిగారంటే ఇట్ వాజ్ 150+ స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై 170 చేసినట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఈవెన్ చెన్నై వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయినారు లాస్ట్ లో, మనం చూసాం కదా. అండ్ సో అటువంటి సిచ్యువేషన్ ఒక్కొక్కసారి ఏర్పడవచ్చు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడైతే బ్యాటింగ్ చేసి, బికాస్ కమిన్స్ టాస్ గెలిచిన తర్వాత ఏమన్నారంటే యూనో బ్యాటింగ్ ఫస్ట్ చేయడం మాకేం ప్రాబ్లం ఉండదు, వీ లవ్ టు బ్యాట్ ఫస్ట్ యాక్చువల్లీ బికాస్ మెయిన్ స్ట్రెంగ్త్ బ్యాటింగ్. సో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ముఖ్యంగా వాళ్ళకు బౌలింగ్ ఇన్ కంపారిజన్ లో కొంచెం ఎక్కువగా వాళ్ళకు ఆల్రౌండర్స్ లేకపోవడంతో I think ఒక బిగ్ స్కోర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ దే చేజ్డ్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఇన్ కోల్కతా. బట్ ఎవ్రీ టైమ్ 200+ స్కోర్స్ అయినప్పుడు చేజ్ చేయడం కష్టంగా ఉంటుంది, ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ ఓన్లీ డ్యూ ఫ్యాక్టర్ ఒకటే మనసులో పెట్టుకోకూడదు. మనం ఒకసారి మంచి టోటల్ పెట్టిన తర్వాత కూడా యూ కెన్ పుట్ ద అపోజిషన్ అండర్ ప్రెషర్. నేను చూడలేదా, ఇట్ వాజ్ అ గుడ్ టాస్ టు లూజ్ ఫర్ పంజాబ్ యాక్చువల్లీ. ఎప్పుడైతే ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో శ్రేయస్ అయ్యర్ రియల్ గా చెప్పాలంటే ఒక సైలెంట్ స్పెక్టేటర్ అయిపోయాడు. అండ్ శశాంక్ వాజ్ హిట్టింగ్ అట్ 17th నుంచి 20th ఓవర్ల వరకు అతనికి 4 balls మాత్రమే వచ్చాయి. హీ వాజ్ హిట్టింగ్ ద బాల్ వెల్ అండ్ ఈ డిడ్ ఎ గుడ్ డెసిషన్. యాజ్ ఎ కెప్టెన్ గా సెంచరీ ఇంపార్టెంట్ కాదు, ఆ వచ్చే రన్స్ ఇంపార్టెంట్. సో ఎంత డిఫరెన్స్ 230+ చేయగలిగారు చేసింగ్ లో. సో అబ్సల్యూట్లీ సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ స్కోరింగ్ ఎ సెంచరీ. సో నేనేమంటానంటే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు బ్యాట్ ఫస్ట్ చేసి అపోజిషన్ ప్రెషర్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్, అన్లెస్ యూ హ్యావ్ బౌలర్ ఫ్రెండ్లీ కొంచెం స్టార్టింగ్లో కండిషన్స్ ఉంటే తప్ప.
యా సో వాట్ అబౌట్ యూ వాట్ వుడ్ యూ లైక్ టు సే వివేక్ ఈ విషయంలో అంటే బికాజ్ ఈ రోజు పిచ్ ఎలా ఉండే అవకాశం ఉంది అండ్ ఆఫ్ కోర్స్ చేసింగ్ గురించి మీరు చెప్పారు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ అగైన్ ఈ విషయంలో కానీ ఈ రోజు పిచ్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఎస్ స్కోర్ అయితే 200 బిలోనే ఉంటుందని కూడా చెప్తున్నారు ఆల్రెడీ చెప్పారు సుధీర్ Right. సో విల్ యూ అగ్రీ విత్ హిమ్ స్కోర్ అనేది 200 బిలో ఉంటుంది 100%. అండ్ వై నేను చేజింగ్ అని అన్నాను అని అంటే ఇప్పటివరకు ఉంది అంత తొందరగా మనం జడ్జ్ చేయలేము ఐపీఎల్ ని, బట్ ఇప్పటివరకు జరిగిన 5 matches లో 2 మాత్రమే బ్యాటింగ్ ఫస్ట్ గెలిచారు. అండ్ ఆ 2 కూడా స్కోర్ ఎంత అంటే ఒకటి 280 ప్లస్ ఇంకొకటి 240 ప్లస్ నిన్నటి మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ చేసారా అన్నట్టు అనిపించింది. సో ఓకే డన్, దాన్ని మనం పక్కన పెట్టినట్టయితే కమింగ్ టు దిస్ వికెట్, గౌహాటీ వికెట్ ఎప్పుడు కానీ ఎలా ఉంటుంది అని అంటే స్లో వికెట్. ఇందాక మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం, 190 180 కూడా ఎక్స్పెక్ట్ చేయలేం, 170 విల్ బి ఎ గుడ్ టోటల్ ఆన్ దిస్. సో అండ్ ఇక్కడ 2 teams లో కూడా చూసుకున్నట్టయితే స్లో బౌలర్స్ ఎక్కువ వర్కౌట్ అవుతారు. ముఖ్యంగా ఆర్ఆర్ లో కనుక మనం చూసినట్టయితే లైక్ మనకి ఎలా ఉన్నారు అని అంటే తుషార్ దేశపాండేతో పాటు ముఖ్యంగా సందీప్ శర్మ బాగా చేయగలుగుతాడు, ఆ స్లో బౌలింగ్ వేయగలుగుతాడు, ఆ చేంజ్ ఆఫ్ పేస్ వేయగలుగుతాడు, కాబట్టి అదొకటి వర్కౌట్ అవుతుంది. అండ్ కమింగ్ టు నైట్ రైడర్స్ కి 2 మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు, ఒకరేమో వరుణ్ చక్రవర్తి అండ్ ఒకరేమో నరైన్. సో వీళ్ళిద్దరిని స్పిన్నర్స్ తో పాటు అప్పుడప్పుడు మీడియం పేస్ కూడా వేయగలుగుతారు, ఎందుకనంటే చాలా క్వికర్ వన్స్ వీళ్ళిద్దరు కూడా వేయగలుగుతారు. సో ఎప్పుడు కానీ 95-100 స్పీడ్ కూడా వేయగలుగుతారు. కాబట్టి ఈ వికెట్ పైన నైట్ రైడర్స్ ని కనుక చూసుకున్నట్టయితే నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి విల్ బి కీ ప్లేయర్స్ బౌలింగ్ ముఖ్యంగా. అండ్ కమింగ్ టు ఆర్ఆర్ కి అయితే జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, తను ఫస్ట్ స్పెల్ లో బాగా వేయగలుగుతున్నాడు, కానీ ఎండ్ లో మాత్రం రన్స్ లీక్ అయ్యాయి. బట్ వీ కాంట్ సే దట్ జోఫ్రా ఆర్చర్ అదే లీక్ చేస్తాడు అని. కానీ ఇక్కడ సందీప్ శర్మ తో పాటు తుషార్ దేశపాండే వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్ అవుతారు. అండ్ వీళ్ళిద్దరికి ఇంకా ఆర్ఆర్ కి యాడెడ్ ప్లస్ పాయింట్ ఏంటంటే 2 స్పిన్నర్స్ మహేష్ దీక్షణ అండ్ ఒకవేళ హసరంగా వస్తే వీళ్ళిద్దరూ మంచి స్పిన్నర్స్ యాడ్ అవుతే బౌలింగ్ స్ట్రెంత్ మాత్రం ఆర్ఆర్ కి బాగుంటుంది. గౌహాటీ వికెట్ లో బ్యాట్స్మెన్ తో పాటు బౌలర్లు ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ సార్. యా సుధీర్, అయితే ఈ విషయంలో పర్టికులర్ గా మీరు 2 బ్యాటింగ్ ఆన్ పేపర్ బ్యాటింగ్ గురించి మాట్లాడారు, బట్ యూ స్కేప్డ్ బౌలింగ్. సో ఐ గోనా ఆస్క్ యూ అబౌట్ బౌలింగ్ టుడే. ఇద్దరు టీమ్స్ లో బౌలింగ్ లైనప్ ఎలా ఉంది? బౌలింగ్ లైనప్ లో స్పిన్ లో ఆఫ్ కోర్స్ కోల్కతాకు 2 జమ్మపే బౌలర్స్ ఉన్నారు, మీకు నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి, రింకు కెన్ బౌల్ ఆల్సో. అండ్ వాళ్ళకు ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి బౌలింగ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ అయ్యర్ కూడా కొంచెం మీడియం పేజ్ చేయగలుగుతాడు, రస్సెల్ కెన్ బౌల్. అండ్ ఆ తర్వాత వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అన్ని ఆప్షన్స్ నేనేమనుకుంటానంటే మీకు రాజస్థాన్ రాయల్స్ కు లేవు. ఐ మీన్ ఆన్ పేపర్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీలకమైనటువంటి బౌలర్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎనీ అదర్ బౌలర్ కెన్ పిచ్ ఇన్ అండ్ బౌల్. సో అక్కడ కొంచెం నాకు ఎందుకంటే బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ ఎక్కువగా ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఆల్రౌండర్స్, జెన్యూన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. నారాయణ్ అండ్ రసల్ మీరు రియల్గా చెప్పాలంటే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్ లో కాదు ఏ టోర్నమెంట్లో ఆల్రౌండర్స్ గానే మనం పరిగణించవచ్చు. వాళ్ళు రన్స్ స్కోర్ చేస్తుంటారు, వికెట్ తీస్తుంటారు. అండ్ అబ్సల్యూట్లీ. సో ఐ థింక్ కొన్ని ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకు. అండ్ సందీప్ అండ్ తుషార్ ఆఫ్ కోర్స్ బ్రిలియంట్ బౌలర్స్, డౌటే లేదు. దే బౌల్డ్ వెల్ ఆల్సో. ఫస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం చాలా మంచి బౌలింగ్ కనబరిచారు. ఓన్లీ వరీ ఏంటంటే వాళ్ళకు ఫారిన్ బౌలర్స్లో ఎవరైనా ఒకళ్ళు సరిగ్గా రాణించాలి, ఎందుకంటే మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ అన్ని ఈ సంవత్సరం జోఫ్రా ఆర్చర్ పైన పెట్టుకున్నారు. అండ్ ఆన్ హిస్ డే ఇఫ్ దెర్ ఈస్ సమ్ మూమెంట్, సమ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్, ఐ థింక్ ఆర్చర్ కెన్ బి డేంజరస్ యాక్చువల్లీ. ఫర్గెట్ అబౌట్ ద ఫస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్. ఆ వికెట్ ఎలా ఉండే, ఈవెన్ కమిన్స్ కూడా రన్స్ ఎక్కువగా ఇవ్వాలి, ఎవ్రీబడి రన్స్ ఇవ్వడం చూస్తున్నాం మనం. సో ఐ థింక్ సో అంత బ్యాటింగ్ ఫేవరబుల్. టోటల్ గా బెల్టర్ లాంటి వికెట్స్ పైన నన్ కెన్ డూ ఎనీథింగ్. యూ విల్ బి హిట్ అఫ్ కోర్స్. సో బౌలర్స్ నీడ్ చేయకుంటే ఎవరు బ్యాటర్స్ నీడ్ చేస్తారు. బట్ ఇటువంటి గ్రౌండ్స్ లో నేను అనుకుంటాను కొంచెం ఒకవేళ వాళ్ళు దట్ ఈస్ దే డెసిషన్. బట్ అగైన్ మనం ఏమంటామంటే తీక్షణ అండ్ హసరంగా వచ్చినట్లయితే వాళ్ళకి ఈక్వల్గా ఇప్పుడు అటు నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఉన్నట్టు వీళ్ళకి కూడా స్పిన్ డెఫినెట్లీ బలం అవుతుంది, డౌట్ లేదు. అండ్ కార్తికేయ విషయం కూడా మనం మాట్లాడాం కదా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఈ కెన్ ఆల్సో బౌల్ సమ్ ఓవర్స్, ఎందుకంటే మంచి బౌలింగ్ చేస్తాడు, మంచి టర్న్ రాబడతాడు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఆల్సో ఇన్ ఇంపాక్ట్ ప్లేయర్స్లో. ఓకే, సో వివేక్ ఈ విషయంలో పర్టికులర్గా ఇద్దరు కెప్టెన్సీస్ గురించి మాట్లాడుకుంటే, కెప్టెన్సీస్ అండ్ కోచెస్ గురించి చెప్పాలనిపిస్తే సో ఏం చెప్తారు? 2 టీమ్స్లో ఏది ఈరోజు అంటే ఆ కెప్టెన్సీ కానివ్వండి లేదంటే ఆ కోచెస్ డీల్ చేసే విధానం కూడా ఉంటుంది కాబట్టి ఎవరు ముందుండే అవకాశం ఉంది ఈ విషయంలో? మెయిన్ కమింగ్ టు కోచెస్, ఒకవైపు అజింక్య రహానే టీమిండియాకు కూడా కెప్టెన్సీ చేసిన అనుభవం తనకుంది. మరొక వైపు రియాన్ పరాగ్ యంగ్స్టర్. అండ్ కానీ సంజు శాంసన్ కూడా ఈ కెప్టెన్సీ మీద ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూలో, దట్ మేము ఖచ్చితంగా ఆర్ఆర్కి ఒకటే అనుకున్నాం, చాలా మందిని
క్యాప్టెన్స్ ని తయారు చేయాలి, ఐఎమ్ రెడీ టు గెట్ డౌన్, నేను ఇంపాక్ట్ ప్లేయర్ లో రావడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు అని చెప్పి తను ఇంపాక్ట్ ప్లేయర్ గా రావడం, ఎందుకంటే సంజు శాంసన్ రోల్ అది, సో అదే రోల్ ప్లే చేస్తున్నాడు. అండ్ ఇక్కడ రియాన్ పరాగ్ కెప్టెన్సీ కొంచెం కావాలి. సో ఆ కెప్టెన్సీకి ఇక్కడ ఏమైతుంది అని అంటే దే ఆర్ మిస్సింగ్ రాహుల్ ద్రావిడ్. సరే ఉన్నారు ఫిజికల్ గా, హీఈస్ ఆన్ ద స్క్రీన్, బట్ ఏమైతుందంటే తనకి లెగ్ కారణంగా మేబీ వెళ్ళి చెప్పకపోవడమా అట్లాంటివి ఏమన్నా ఇష్యూ ఉందా అని నాకు కొంచెం అనిపిస్తుంది. బట్ మరొక వైపు కేకేఆర్ కి కొంచెం ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే అజింక్య రహానే. సో అజింక్య రహానే ఒక మంచి కెప్టెన్ గా చేసినటువంటి అనుభవం ఉంది అండ్ వాళ్ళ కోచ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఏదన్నా ప్లస్ పాయింట్ బీయింగ్ ఏ కెప్టెన్ లేదా బీయింగ్ ఏ కోచ్ కనిపిస్తుంది మాత్రం కేకేఆర్ కి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ రోజు వివేక్, ఈ రోజు మ్యాచ్ లో పర్టికులర్ గా ఏ టీం విన్ అయ్యే అవకాశం ఉంది? వాట్ ఈస్ యువర్ సైడ్? మై ఫేవరెట్ ఇస్ అంటే ఈ మ్యాచ్ కి ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్ఆర్ అండి. సో ఇట్ విల్ బి గుడ్, ఎందుకంటే కావాల్సినట్టు బ్యాటింగ్ చేసే లైన్అప్ ఉంది అని నేను అనుకుంటా. రెండు టీమ్స్ కి కూడా ఉంది. బట్ ఈ రోజు లైక్ ధ్రువ్ జురేల్ కానివ్వండి, ఎస్ఎస్వి జైస్వాల్ ని మనం నెక్స్ట్ జనరేషన్ అనుకోవచ్చు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఎరా నడిచింది, దాంట్లో సెహ్వాగ్, అలాగే తర్వాత ధోని, విరాట్ అండ్ రోహిత్ నడిచింది, ఇప్పుడు సూర్యకుమార్, హార్దిక్ నడుస్తుంది. అట్లాగే నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఉంది అంటే జైస్వాల్ అండ్ గిల్, ఇట్లాంటి వాళ్ళ ఫేస్ లో జైస్వాల్ ఒక మంచి బ్యాటర్ ఉన్నాడు. నెక్స్ట్ ఏమన్నా రికార్డ్స్ అవన్నీ కూడా చూసుకున్నట్టయితే జైస్వాల్ బాగున్నాడు అని చెప్పి అందరు కూడా అంటున్నారు కాబట్టి. అండ్ వాళ్ళతో పాటు నితీష్ రాణా కూడా మంచి ప్లేయర్ వాళ్ళకు ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో కావాల్సినట్టు ఇట్లాంటి వికెట్ మీద నితీష్ రాణా లాంటి ప్లేయర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయగలుగుతారు. ఈ బ్యాటింగ్ లైన్అప్ చూసుకుంటే ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్ఆర్. సునీల్, థ్యాంక్ యూ. Okay. Will you agree with Vivek? Sudhir, what do you say about today's match? Who is gonna win? What is your favorite team? అంటే ఏం చెప్తారు మీ ఫేవరెట్ టీం? సుధీర్, రైట్ సుధీర్, మైట్ బి సమ్ మిస్కమ్యూనికేషన్. ఓకే, సో వివేక్ గారు, సో చూద్దాం, లెట్స్ సీ. ఈరోజు మీరైతే ఆర్ఆర్ వైపు వెళ్ళారు, సో అండ్ స్కోర్ కూడా 170 లోపే ఉండే అవకాశం ఉందన్నారు. ఇంత